హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం కల్కి ప్రీలూడ్ అంటే బుజ్జి అండ్ భైరవ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాచ్, ఎందుకని మీరు చూడాలో. దానికంటే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో. ముందు వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కల్కి 2898 AD ఒక డిస్టోపియన్ ఫ్యూచర్ ఎరాలో సెటప్ అయి ఉంది. అంటే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ పూర్తిగా తగ్గిపోయినాయి అండ్ ఫుడ్కి స్కేర్సిటీ చాలా వచ్చింది. అలాగే అక్కడ ఇప్పుడు ఉన్నట్టు రూపీస్ అండ్ ప్లేసెస్ అలా ఉండవు. అక్కడ యూనిట్స్ అండ్ కోఆర్డినేట్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే 100 యూనిట్స్, 500 యూనిట్స్, 50,000 యూనిట్స్ అలా ఉంటుంది. అలాగే ప్లేసెస్ అంటే ఇప్పుడు కాశీ అన్ని అలా పాయింట్అవుట్ చేయరు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ని పాయింట్అవుట్ చేస్తారు. అలాగే డైరెక్టర్ అయిన నాగేశ్వన్ మనకు ఆ ప్లేసెస్ అండ్ క్యారెక్టర్స్ని బాగా అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రీలూడ్ సిరీస్ని డిజైన్ చేశారు. ఇక సిరీస్ రివ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్ దగ్గరకు వస్తే ఈ సిరీస్లో జస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. మిగతావి మూవీ రిలీజ్ అయ్యాక రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా సిరీస్ దగ్గరకు వస్తే ఈ స్టోరీ కల్కి మూవీ 2898 AD బిఫోర్ 2 years అంటే 2896 AD దగ్గర టేక్ ప్లేస్ తీసుకుంటుంది. భైరవ ఒక బౌంటీ హంటర్ అంటే కిరాయి రౌడీలు అంటారు కదా, అలా ఏం చేస్తారంటే ఇంత ప్రైజ్ మనీ అని అడిగితే ఎవరు మిస్ అయిన వాళ్ళని వెతకడం కానీ లేకపోతే వాళ్ళకి అప్పగిస్తాడు. అప్పుడు వాళ్ళకి బౌంటీ మనీ వస్తుంది, 50,000 యూనిట్స్ అని, 20,000 యూనిట్స్ అని. ఇంకా మన బౌంటీ హంటర్ అయిన భైరవ తన డ్రీమ్ ఎలాగైనా ఒక మంచి వెహికల్ కొనుక్కొని కాంప్లెక్స్కి వెళ్ళాలని. కాంప్లెక్స్ అంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్, అక్కడ హై ర్యాంక్ సోల్జర్స్ అండ్ అక్కడ రూల్ చేస్తున్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళాలని భైరవ డ్రీమ్. తనకు అనుకోకుండా స్క్రాప్లో బుజ్జి దొరుకుతుంది. తన సహాయంతో ఒక వెహికల్ని స్క్రాప్ నుంచి తయారు చేస్తాడు ఆ బౌంటీని పట్టుకోవడానికి. అంతే ఈ 2 ఎపిసోడ్ స్టోరీ. ఇంకా మూవీ దగ్గరకు వస్తే నాగ్ అశ్విన్ మొన్న ప్రీలూడ్ ట్రైలర్లో అనౌన్స్ చేశారు ఈ కల్కి మూవీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక సినిమాటిక్ యూనివర్స్కి. ఆ సినిమాటిక్ యూనివర్స్ వచ్చేసి కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్లో 8 parts అంటే 8 మూవీలు వస్తాయని రూమర్స్ వస్తున్నాయి. అందులో ప్రభాస్ అన్ని పార్ట్స్లో కాదని ఒక 4 partsలో ఉంటాడని, మిగిలిన పార్ట్స్లో మిగతా క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతాయని, ఇవన్నీ లాస్ట్ కలి అండ్ కల్కి బ్యాడ్లీకి లీడ్ చేస్తాయని. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ దగ్గరకు వస్తే నాగి మామ ఇన్నాళ్ళు స్క్రాచ్ ఎపిసోడ్స్ చూసి మూవీ ఎలా ఉంటుందో అనుకున్నా. బుజ్జి ఇంట్రోతో చూసి ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు. అలానే ప్రీలూడ్ సిరీస్తో ఒక మూవీ మీద ఏ డౌట్స్ లేకుండా చేశాడు. ఒక కొత్త టైం లైన్లో మనం తీసుకెళ్ళి వదిలేస్తాడు. ఇంకా మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కల్కి మూవీకి టికెట్లు దొరకవు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ మనకి న్యూస్ వచ్చింది, June 7th రిలీజ్ చేస్తారు. కానీ ఇంకా కల్కి టీం నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. ఓకే, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.